మొదటగా దేవాది దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గడిచిన రోజులో మనం ప్రార్థన జీవితం కొరకు ఈ 40 దినాల పోరాటంలో 40 దినాల ఉపవాస కూడికలు మనం జరిపించుకున్నందుకు దేవునికి ఏ విధంగా అడగాలో మనం గడిచిన రోజుల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడే మాటలు రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చొని ఏడిచి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొన్ని దినాలుగా మనం దేవునికి ప్రార్థిస్తున్నాం కదా. నిన్నటి దినాన్ని మనం చెప్పుకోబోయిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? దేవునికి మనము ప్రార్థించమని దేవుడు పిలుచుకున్నాడు కదా. అయితే ఈ రోజు నుంచి నేనేం చేయాలో తెలుసా ప్రియులారా? ఉపవాసముతో దేవునికి అడిగే ప్రయత్నం చేయాలమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఉపవాసంతో దేవునికి అడుగుతావో దేవుడు నీ మొరను ఆలకించే దేవుడై ఉన్నాడమ్మా. ఏ రీతిగా ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా ప్రియులారా? నెహెమీయా ఎందుకు ఈ మాటలు ఈ రీతిగా పలుకుతున్నాడో తెలుసా ప్రియులారా? ఎందుకు ఉపవాసం ఉండి దేవునికి అడుగుతున్నాడో తెలుసా ప్రియులారా? పడిపోయిన ప్రాకారమును తిరిగి కట్టడానికి, పడిపోయిన గోడలను మరలా తిరిగి పునరుత్థానం చేసుకోవడానికి, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, దేని బట్టి అయితే నువ్వు జారిపోతున్నావో, దేని బట్టి అయితే నువ్వు కుంగిపోతున్నావో, దాన్ని దేవునిలో ఇంకను కూడా పెంచుకోవడానికి దేవుడు నెహెమీయా ద్వారా నాతో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడమ్మా. దేవుడు ఏ రీతిగా నాతో మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియులారా? నువ్వు ఎక్కడైతే నీ యొక్క పడిపోయిన స్థానం ఏమిటి, నువ్వు ఎక్కడ పడిపోయావు, నువ్వు ఆత్మీయ జీవితంలో దేవునికి ఎక్కడైతే దూరం అయిపోయావో, నీ ఆత్మీయ పోరాటంలో దేవునితో ఎక్కడైతే నువ్వు చెదిరిపోయే బతుకుల్లోనే జీవిస్తున్నావో, ప్రార్థన లేమితో నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని వాక్య ధ్యానంతో నువ్వు లేని ప్రాంతంలో నువ్వు బాధపడుతున్నావేమో, అయితే దేవుడు చెప్తున్నాడు, తిరిగి నెహెమీయా ద్వారా నా యొక్క మొరలను లేకపోతే ప్రకారములను కట్టుకోమని చెప్తున్నాడు అమ్మా. తిరిగి నిన్ను పునరుత్థానం చేసుకోమని చెప్తున్నాడు ప్రియులారా. అక్కడ రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలోనే, కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి, నువ్వు దేవునితో ఉపవాసం ఉండడానికి నేను ప్రయత్నించాలమ్మా. దేవునితో నేను ఉపవాసం ఉండి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తావో, నీ యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? దేవునితో దగ్గర సంబంధాన్ని నాకు నేర్పుతుందని చెప్పి నేను గుర్తుంచుకోవాలి ప్రియులారా. నువ్వు కొద్ది దినములు ఉపవాసం ఉండి నీ దుఃఖ క్రాంతిలో ఉపవాసం ఉండి అని చెప్పి బైబిల్ రాయబడిన మాట. ఇదే మన నిర్వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో అంటారు కదా. ఇక్కడ నెహెమీయా రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? నెహెమీయా అంటున్నాడు, కొద్ది దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడని చెప్పి రాయబడిన మాట. ఒక దైవ సేవకుడు అంటాడు కదా, నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము దుఃఖము మొహం వలె ఉండకూడదంట ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ దుఃఖం ఉండాలా, దేవునితో తత్వం ఉండాలా, దేవుని యొక్క మొరను వినిపించుకోవడానికి ఒక బాధతో ఒక తపనతో దేవుని అడగాల తప్ప అది నీ దుఃఖము బయటికి కనపడకూడదని మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాట. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండుకుడి, తాము ఉపవాసం చేయనట్లు మనుష్యులుగా కనపడవాలని తమ ముఖములను వికారముగా ఉంచుకుందరు. అట్టి రీతిగా నీ యొక్క ఉపవాసం ఉండకూడదమ్మా. నువ్వు ఉపవాసము చేయనప్పుడు నువ్వు మనుషులకు కనపడవాలని కాదు, కానీ నువ్వు దేవునికి కనపడవాలని నువ్వు ఉపవాసం ఉండాలా. నువ్వు రహస్యమందు ఎప్పుడైతే దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో, ఆ పరమనున్న తండ్రి నీ యొక్క ప్రార్థన వినే ప్రయత్నం చేస్తాడమ్మా. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన ఉపవాసం ద్వారా దేవునితో సహవాసంతో నువ్వు మెరుగ్గా నువ్వు జీవించగలుగుతావో, అట్టి రీతిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు పడిపోయిన ప్రకారములను తిరిగి కట్టుకోవడానికి దేవునికి సహాయం చేస్తాడు ప్రియులారా. దేవునికి ఉపవాస ప్రార్థనతో నీ సహవాసం చేసినప్పుడు విజ్ఞాపన చేస్తున్నావు నిజమే, కానీ నీకు విజ్ఞాపన చేయమని అదే నెహెమీయా గ్రంథంలో రాయబడిన మాట మనం చూసుకుంటున్నాం. కొద్ది దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులోని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఆకాశమందున్న దేవుని పరమందున్న తండ్రిని నీకు విజ్ఞాపన ప్రార్థన ఉపవాసము ద్వారా నేను అడిగే ప్రయత్నము ఈ రాత్రికాల సమయంలో నేను చేయాలి ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు కదా, ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియులారా? నువ్వు ఎక్కడైతే నువ్వు పడిపోయావో, దేని ద్వారా అయితే నువ్వు పడిపోయిన వంటి వాటిని కొట్టుకోవాలని ఆశపడుతున్నామో, ఆనాడు పడిపోయిన ప్రకారములను దేవుడు నెహెమీయా ద్వారా కట్టించాడమ్మా. ఎందుకు నెహెమీయా కట్టగలిగాడు అంటే ప్రార్థన ఉపవాసం ద్వారా ఆయన కట్టుకోగలిగాడు ప్రియులారా. ఎందుకు నెహెమీయా తిరిగి తన యొక్క గోడలను నిర్మించుకున్నాడంటే, దేవాలయపు గోడలను నిర్మించుకున్నాడంటే
తిరిగి దేవుని యందు ఉపవాస ప్రార్థన చేసి ఉన్నాడమ్మా. విజ్ఞానపతంతో దేవునికి అడిగి ఉన్నాడమ్మా. నీ యొక్క స్వరాలను ముట్టే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియరా? నెహెమ్యా ఏ రీతికి అయితే తన ప్రకారములు కట్టుకోగలిగాడో, ఏ రీతికి అయితే తన గోడలను పునరుత్థానం చేసుకోగలిగాడో, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో ఈ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, తిరిగి ఉపవాసము ద్వారా నీ నా జీవితాలను కట్టుకోమంటున్నాడమ్మా. ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితాలని చెక్కుకోమంటున్నాడమ్మా. నువ్వు ప్రార్థన విజ్ఞాపన ఉపవాసం ఉండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేస్తావో దేవుడు నీతో అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నెహెమ్యా కట్టిన రీతిగా నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఉన్నట్లయితే నీ గోడలోను, నీ యొక్క ప్రకారంలో, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క వాక్య ధ్యానమును, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని తిరిగి కడతానని చెప్పి దేవుడు నెహెమ్యా ద్వారా మాతో మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు మనుషుల వాళ్ళు కనపడవాలని కాదు, మనుషులకి అగుపడాలని చెప్పి నువ్వు ప్రార్థన ఉపవాసం చేయకూడదు. మనుషులు కనపడాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయకూడదు. నువ్వు మనుషులు కనపడాలని బతి జీవితాన్ని నువ్వు కనపరచుకోకూడదు ప్రియరా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటున్నావో నువ్వు వేషధారుల వలె ఉండకూడదు అని చెప్పి అదే మత్తయి సువార్త 16వ రాయబడిన మాట. నువ్వు వేషధారు వలె ఉండకూడదమ్మా. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించే బిడ్డగా ఉండాలని చెప్పి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడి వెనుకలను దీవించబడునుగాక.